వందేళ్ల చరిత్ర కలిగిన అమరావతిపై ఇప్పటికీ కొంతమంది విషం చెమ్ముతున్నారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకొని నిలబడిన అమరావతిని మునిగిపోయే ప్రాంతమంటూ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వివిధ వర్గాల మేధావులు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అమరావతి రాజధానికి అనుకూలమన్నారు. 30,000 ఎకరాలు ఉంటే అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు అంటూ ఆమోదం తెలిపారు. తాను కూడా ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నానని ప్రజలను నమ్మించారు. తనను గెలిపిస్తే ఆదర్శ రాజధానిగా చేస్తానని నమ్మపలికాడు. అయితే 2019 ఎన్నికలలో ప్రజలు వైసీపీకి పట్టం కట్టిన తర్వాత ఇవన్నీ ఓట్ల కోసం జగన్ ఆడిన డ్రామాలని తెలిసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని చంపేందుకు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశాడు. రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులను అవమానించాడు. ఆ ప్రాంత ఆడపడుచులపై లాఠీలతో కొట్టించాడు. అంతేకాదు, అమరావతి మునిగిపోతుందని, శ్మశానమని తన మంత్రులతో ఎగతాళి కూడా చేయించాడు. అంతటితో ఆగకుండా 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచు కూర్చున్నాడు. అయితే ఎన్ని విధాలుగా అన్యాయం చేయాలని ప్రయత్నించినా న్యాయస్థానాలు మాత్రం అన్నదాతలకు అండగా నిలిచాయి. నిబంధనల మేరకు రాజధాని మార్పుకు అనువుగా లేదంటూ తీర్పునిచ్చాయి. ఇక జగన్ పాచికలు పారకపోవడంతో నాటి నుంచి నీటి వరకు అమరావతిపై వైసీపీ నేతలు విషం చిమ్ముతూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన జగన్, అతని సైకో నేతల్లో మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ చిన్నపాటి వర్షం పడితే చాలు ఎక్కడెక్కడ మునిగినా పట్టించుకుని వైసీపీ నాయకులు ముందు అమరావతిపై మాత్రం వాలిపోతారు. ఎక్కడో ఓ మూల మునిగిన పొలాలను చూపిస్తూ అమరావతి మునిగిపోయిందంటూ జగన్ తన సొంత మీడియాతో పాటు తాను కూలీ ఇచ్చి మేపే మరికొన్ని మీడియా ఛానల్స్ లో కూడా పదే పదే ప్రచారం చేయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలు, వరదల వల్ల కూడా రాజధాని మొత్తం మునిగిపోయిందంటూ తెగ హడావిడి చేశారు. దుర్మార్గంతో అబద్ధాలు ప్రచారం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి ఎలా వస్తుంది అని ఏపీ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ నిలదీశారు. అమరావతి మునిగిపోతే, అమరావతి ముంపు ఏరియా, అమరావతిలో అసలు మనం పునాదులు తీసి కట్టలేని భవనాలే ఇక్కడ అమరావతిలో రైస్ చేయలేం, ఇది పనికిరాని ప్రాంతం ఇది అని చెప్పారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఈ ప్రచారం నడుస్తూనే ఉంది. మీడియాకి హక్కులు ఉన్నాయి, మీడియా హక్కుల్ని కూడా మనం గౌరవించాలి. మీడియా మీద ఆంక్షలు ఉండకూడదు. కానీ మీడియా స్వేచ్ఛ అనే మాట లేదు ఎక్కడ. నేను ఒక అబద్ధాన్ని సృష్టించి నేను ప్రజల్లోకి వెళ్తాను, దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతాను. ఆ అబద్ధం కాదు, అది నిజం కాదు, ఆ అబద్ధం అది అని చెప్పేందుకు నువ్వు అది చెప్పే బాధ్యత నాది కాదు, వాళ్ళు ఎవరో తర్వాత చూసుకునే వాళ్ళది అని చెప్పేందుకు మీడియాకి హక్కు లేదు. ఇక ఇదే సెమినార్ లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి సునీల్ చౌదరితో పాటు ప్రముఖ చరిత్రకారులు సాయి, సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ, వివిధ రంగాల నిపుణులు, రాజధాని ప్రాంతాల రైతులు, మహిళలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాసే వార్త పబ్లిక్ ఆర్డర్ కానీ, డీసెన్సీ కానీ, మొరాలిటీ కానీ, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాకూడదు. వారు రాసే వార్త డిఫేమ్ చేయడానికి, ఎదట వ్యక్తిని డిఫేమ్ చేయడానికి రాయకూడదు. అలానే ఒక వర్గాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒకళ్ళను కించపరిచే విధంగా కూడా ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ జర్నలిజం. అది ఉన్న రోజే మీకు అవుతుంది. కానీ మా ఇష్టం వచ్చినట్టు మేము రాస్తాము అని అంటే చట్టం తన పని తను తీసుకుపోతుంది. స్వేచ్ఛని దుర్వినియోగం చేయడం, సమాజంలో అరాచకత్వాన్ని, అభివృద్ధికి అవరోధంగాను, విషబీజాలు నాటడానికి, వైషమ్యాలను రెచ్చగొట్టడానికి, అబద్ధాలను ప్రజల మధ్యలో వెదజల్లడానికి వ్యక్తి స్వేచ్ఛ గాని, మీడియా స్వేచ్ఛ గాని నిర్బంధంగా తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి అమరావతిపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను బలంగా తిప్పికొట్టేలా సోషల్ మీడియాను వినియోగించుకోవాలని పలువురు మేధావులు డిసైడ్ అయ్యారు. కుట్రతో విష ప్రచారం చేసే వారి వివరాలు కూడా సోషల్ మీడియాలో ఉంచి వారి వెనుక ఉన్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇటువంటి అబద్ధపు ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిప్రాయపడ్డారు.